ఇప్పుడే అందిన తాజా వార్త. మన ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ రైఫిల్‌మ్యాన్ జీడీ రిక్రూట్‌మెంట్ 2005 గాను బంపర్ నోటిఫికేషన్ విడుదలైందండి. దీన్నే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు. పోస్ట్ వచ్చి కానిస్టేబుల్ జీడీ రైఫిల్‌మ్యాన్. నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 25,487 అండి. చానా ఎక్కువగా ఇచ్చారనమాట పోస్టులు ఈసారి. సాలరీ వచ్చి 21,700 నుంచి 69,100 ఉండిద్దనమాట. పర్ మంత్. పే లెవెల్ వచ్చి 3 ఉండిద్దనమాట. క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ అంటే 10థ్ ఉంటే సరిపోయిద్దనమాట. ఈ పోస్ట్‌కి 10థ్ మీరు పాస్ అయ్యి ఉంటే సరిపోయిద్ది. ఏజ్ లిమిట్ 18-23 సంవత్సరాలు ఉన్న వయస్సు గల అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10థ్ క్లాస్ సరిపోయిద్దన్నాను గదా! అదే ఏజ్ లిమిట్ ఎంతుందంటే 18-23 సంవత్సరాలు ఉన్న వయస్సు గల అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్ అనమాట. స్టార్ట్ డేట్ వచ్చి 1/12/2025 స్టార్ట్ డేట్ అనమాట. నోటిఫికేషన్ స్టార్టింగు. మనం ఆన్‌లైన్ సబ్మిట్ జేయడానికి. లాస్ట్ డేట్ వచ్చి 31 డిసెంబర్ 2025. ఈ డిసెంబరు 12 దాకా ఉందన్నమాట ఈ పోస్టు. వెబ్‌సైట్ వచ్చి చూడండి http://ssc.gov.in ఇదన్నమాట అఫీషియల్ నోటిఫికేషన్. ఈ వెబ్‌సైట్‌లో మీకు దొరికిద్దనమాట. ఎస్ఎస్‌సి కానిస్టేబుల్ జీడీ రైఫిల్‌మ్యాన్ జీడీ రిక్రూట్‌మెంట్ 2005 గాను వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట ఇది. ఇవన్నీ ఫోర్సెస్ అనమాట. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. బీఎస్ఎఫ్, ఇంకోటి సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఏఆర్ రైఫిల్‌మ్యాన్ జీడీ, ఎస్ఎస్ఎఫ్. ఇది బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. మేల్ క్యాండిడేట్స్ వచ్చి ఇన్ని పోస్టులున్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 92 టోటల్ వచ్చి 616 ఉన్నాయన్నమాట. సీఎస్ఎఫ్ ఇవి ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేస్తారనమాట. ఇవి వచ్చి బార్డర్‌లు. బీఎస్ఎఫ్ అంటే బార్డర్ ప్లేసెస్ జాబ్ అనేది ఉండిద్ది. సీఎస్ఎఫ్ అంటే మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి కదండీ! అదే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ అక్కడ ఉండిద్దనమాట ఈ జాబ్స్. సీఆర్‌పీఎఫ్ ఇవి కూడా ఫారెస్ట్ అలాగా ఉంటాయన్నమాట. అలాంటి ప్లేసెస్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లనేది ఇక్కడ జాబ్ చేస్తా ఉంటారనమాట. ఈ పోస్టులు నుంచి భారీగా ఉన్నాయి. 5,366 గాను. ఫీమేల్‌కొచ్చి 124 ఉన్నాయన్నమాట. టోటల్ మీద 5,490 పోస్టులున్నాయన్నమాట. ఎస్ఎస్‌బీ 1764 మేలు, ఫీమేల్‌కైతే 0 అనమాట. టోటల్ 1764. ఐటీబీపీ ఇండియన్ టిబెట్ బోర్డర్ ఫోర్సెస్ అనమాట. ఇంకోటొచ్చి ఏఆర్ రైఫిల్‌మ్యాన్ 1556 పోస్టులున్నాయన్నమాట. ఇంకోటి ఎస్ఎస్ఎఫ్ 23 పోస్టెస్ ఓన్లీ అనమాట. టోటల్ వచ్చి 25,487 పోస్టులున్నాయన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దామండి. సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ అయ్యి ఉండాలన్నమాట. ఈ జాబ్‌కి మీరు అప్లై చేయాలంటే. మెట్రిక్యులేషన్ 10థ్ అయ్యి కంప్లీట్ అయితే ఉండాలి. రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఉండాలి. 1/1/2026 ఈ మధ్యన మీరైతే ఉండాలనమాట. పాస్ అయ్యి ఉండాలి. కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట ఈ డేట్‌లోపు మీరు. ఎన్‌సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ మార్క్స్. బోనస్ ఉండిద్దనమాట. ఎన్‌సీసీ ఏ, బి, సి అని 3 ఉంటాయి సర్టిఫికేట్స్. ఏ సర్టిఫికేట్స్ ఉంటే 2 మార్క్స్, బి ఉంటే 3, సి ఉంటే 5 అన్నారు. ఈ విధంగా కేటగరీస్ వైస్ బోనస్ మార్కులు యాడ్ అవుతాయన్నమాట మీకు. ఏజ్ లిమిట్ చూద్దాం. మినిమమ్ ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఈ డేట్‌కి గాను మీకు 18 నిండుండాలి. మాక్సిమం వచ్చి 23 సంవత్సరాలు ఉండాలన్నమాట. దీని 2/1/2023 బోర్న్ నాట్ ఎర్లియర్ దీనికన్నా ముందు పుట్టేయి ఉండకూడదు. 1/1/2028 తర్వాత పుట్టి అయి ఉండకూడదనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఉండిద్ది. ఓబీసీ వచ్చి 3 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి 3 ఇయర్స్ అనేది ఉండిద్దనమాట. ఎగ్జంప్షన్ ఉండిద్ది ఏజ్ లిమిట్. అప్లికేషన్ ఫీజ్ వచ్చి గవర్నమెంట్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్‌కి రూ. 100.
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా నో ఫీ అనమాట. పేమెంట్ మోడ్ వచ్చి ఆన్‌లైన్ భీమ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డ్ అండ్ మెస్ట్రో, రూపే ద్వారా మనం పేమెంట్ చేయొచ్చనమాట. సాలరీ ఎలా ఉండిద్దంటే, ఇది స్కేల్ లెవెల్ 3 ఉండిద్దనమాట. సాలరీ రేంజ్ వచ్చి 21,700 నుంచి 69,100 దాకా ఉండిద్దనమాట. పర్ మంత్ అనమాట ఈ సాలరీ. ఆల్ పోస్ట్ క్యారీ దేర్ మీకు అలవెన్స్ ఆఫ్ ది హౌస్ రెంట్, అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్స్ అండ్ అడ్మిటబుల్. మీరుండే విలేజ్‌ని బట్టి మీకనేది అలవెన్స్ అనేది మారుతా ఉండిద్దనమాట. ఇంపార్టెంటు డేట్స్ చూద్దాం అన్నట్టు ఇప్పుడు. నోటిఫికేషన్ వచ్చి 1/12/2025 ఓపెన్ అయ్యిద్ది. స్టార్టింగ్ డేట్ వచ్చి కూడా సేమ్ డేట్ అనమాట. 1/12/2025. లాస్ట్ డేట్ వచ్చి 31/12/2025. డిసెంబర్ దాకా ఉండిద్దనమాట. డిసెంబర్ ఎండింగ్‌కి ఇది కంప్లీట్ అయిపోయిద్దనమాట. పేమెంట్ కూడా 1/1/2026 లాస్ట్ డేట్ పేమెంట్. ఈ డేట్ లోపలైతే మీరు పేమెంట్ చేయాల్సొచ్చిద్ది. అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ వచ్చి 8/1/26 నుంచి 10/1/26 దాకా ఓపెన్‌లో ఉండిద్దనమాట. ఒకవేళ మీరు ఏమైనా రాంగ్ అప్డేట్ చేసున్నా ఈ డేట్ లోపల మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి ఫిబ్రవరిలో ఉండిద్దండి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యన జరుగుతాయన్నమాట ఎగ్జామ్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండిద్ది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉండిద్దనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీరు హైటు, వెయిటు, రన్నింగ్స్ సంబంధించి ఇక్కడ జరుగుతాయన్నమాట. మీకు ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. డీటెయిల్స్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఇవి టెస్ట్‌లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్‌కి పిలుస్తారనమాట. దీంట్లో కూడా మీరు క్వాలిఫై అయితే మెడికల్ ఎగ్జామ్స్‌లో ఫైనల్‌గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్ది. తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది స్టెప్ బై స్టెప్ ఎలాగా అప్లై చేయాలో చూద్దాం. విజిట్ ఈ వెబ్‌సైట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్‌సైట్‌లో ఉండిద్ది మీకు నోటిఫికేషను. కంప్లీట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఫిల్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ కేర్‌ఫుల్లీ. అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. పే అప్లికేషన్ ఫీజు అండ్ సబ్మిట్. ఈ విధంగా 1, 2 స్టెప్ బై స్టెప్ అనేది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ పోస్ట్‌ని అప్లై చేసుకోవచ్చనమాట. తర్వాత వెబ్‌సైటు చూద్దాము. నోటిఫికేషన్ చూద్దామనమాట. పీడీఎఫ్ ద్వారా ఉంది. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ssc.gov.in ఇది అఫీషియల్ అనమాట. ఒకసారి జూమ్ చేసి వస్తున్నాను చూడండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇది ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్‌గా లాగిన్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చనమాట. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటే వన్ టైమ్ రిజిస్ట్రేషను. ఇది లాగిన్ ప్రాసెసు. లేదంటే మీరు రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది క్లిక్ చేయాలనమాట. ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనమాట. మీరు ఫర్దర్‌గా వచ్చే జాబ్స్‌కి ఈ వన్ టైమ్ అప్లికేషన్ సరిపోయిద్దనమాట. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సొచ్చిద్ది. పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. అడిషనల్ డీటెయిల్స్ క్యాండిడేట్స్, నేషనాలిటీ, అడ్రెస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సొచ్చిద్ది. డిక్లరేషన్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సొచ్చిద్ది. జస్ట్ క్లిక్ చేసి చూస్తాననమాట. ఈ పర్సనల్ డీటెయిల్స్ మీ మీ ఆధార్ కార్డు, ఆధార్ డీటెయిల్స్ కొడితే ఓటీపీ వచ్చిద్ది. ఈ డేటా అనేది ఇక్కడ క్యాప్చర్ అయిపోయిద్దనమాట. జెండరు సంబంధించి డేటు, ఫాదర్ నేము, మదర్ నేము, మెట్రిక్యులేషను, మీరేం చదివారో, రోల్ నెంబర్ ఏంది, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, మీ హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏంది, క్యాండిడేట్ మొబైల్ నంబర్, క్యాండిడేట్ మెయిల్ ఐడీ. సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత ఈ స్టెప్‌లోకొస్తారు. పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడము. తర్వాత అడిషనల్ ఇవి డీటెయిల్స్ ఇస్తారు. ఈ విధంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసిన తర్వాత అప్లై చేయొచ్చు మన జాబు. ఇది నోటిఫికేషన్ అన్నమాట. ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ ఉందో అదే అనమాట ఇది. మీకేదైతే ఇప్పుడు చెప్పానో సేమ్ అయ్యే డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఇంకా క్లారిటీగా అంటే ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇంకా చదువుకొని ఫర్దర్‌గా ఎలా చేయాలో మీకు ఒక ఐడియా వచ్చిద్దనమాట. ఇది వెబ్‌సైట్ అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది బోర్డ్ అనమాట. దీనిలో గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఇక్కడ చూసారండి కానిస్టేబుల్ సంబంధించి ఆర్మ్డ్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్, జీడీ, అస్సాం రైఫిల్ సంబంధించి ఇక్కడ ఉంది నోటిఫికేషన్ ఇదే అనమాట. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ అని లాగిన్ గాని అయ్యి పోస్ట్‌ని అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.